హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ IIITకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ 2022-23 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దాని యొక్క పూర్తి వివరాలను ప్రాస్పెక్టిక్స్ మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ మొత్తాన్ని కూడా ఈరోజు మనం చూద్దామండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగిందండి. నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకి విడుదలయ్యింది. ఆన్లైన్ అప్లికేషన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే మాత్రం 19 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎక్కడ ఉంటుంది అంటే నూజివీడు క్యాంపస్, ఏలూరు డిస్ట్రిక్ట్లో నూజివీడు క్యాంపస్లో అయితే జరుగుతుందండి. అయితే క్యాప్ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది 27వ తేదీన జరుగుతుందండి. 27 మరియు 29వ తేదీల్లో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరుగుతుందండి. మరి స్పోర్ట్స్ కోటా వాళ్ళకైతే 27వ తేదీ, 30వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఓన్లీ 28వ తేదీ మాత్రమే జరుగుతుందండి. మరి ఎన్సీసీ క్యాడర్ల వారికి, ఎన్సీసీ వాళ్ళకైతే 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మరి ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేస్తారంటే 29వ తేదీని ఈ యొక్క అదర్ దెన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అందరికి కూడా ప్రొవిజనల్ సీనియర్ సెలక్షన్ లిస్ట్ అయితే మాత్రం సెప్టెంబర్ 29వ తేదీన రిలీజ్ చేస్తారండి. మరి అదర్ స్టేట్స్తో కలిపి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఇన్క్లూడింగ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క అక్టోబర్ 12, 13 తేదీల్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూద్దామండి. మరి ఇడుపులపాయ, ఆర్కేవ్ వ్యాలీ, కడప డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఇడుపులపాయ, ఆర్కేవ్ వ్యాలీ వీటి తాలూకా సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ స్టేట్స్, అదర్ స్టేట్స్ వాళ్ళకి అక్టోబర్ 12, 13 తేదీల్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మరి అదేవిధంగా ఈ యొక్క నూజివీడు క్యాంపస్లో అయితే అక్టోబర్ 14, 15 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మరి అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్కే వ్యాలీ, ఇడుపులపాయ ఈ రెండిట్లు కూడా అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అక్టోబర్ 14, అక్టోబర్ 15 తేదీల్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మరి 17వ తేదీన క్లాస్ అనేది స్టార్ట్ అవుతుందండి. అదే క్లాస్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అట్ రెస్పెక్టివ్ క్యాంపసెస్లో 17వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. మరి ఏ విధంగా అప్లై చేయాలన్నది చూద్దామండి. మరి ఇక్కడ మీ సేవా సెంటర్లో rgukt.in www.rgukt.in అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఏపీ ఆన్లైన్లో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకోవాలండి. మరి అదేవిధంగా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 150 రూపాయలు అండి ఈ యొక్క ఫీజు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని వివరాలు కూడా ఉన్నాయండి. మరి ఇఫ్ ఎనీ క్యాండిడేట్స్ అప్లైస్ మోర్ దాన్ వన్స్, ఒకదానికన్నా ఎక్కువ అప్లై చేసినట్లయితే లేటెస్ట్ అప్లికేషన్ని కన్సిడర్ చేస్తారని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆన్లైన్ అప్లికేషన్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం మరి ఏ విధంగా ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు అన్నది ఇక్కడైతే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూడండి. మరి రిజర్వేషన్ క్యాండిడేట్స్ వస్తే ఎస్సీకి 15%, ఎస్టీ 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, పిహెచ్ క్యాండిడేట్స్కి 3%, క్యాప్ కేటగిరీ 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ కేటగిరీ 0.5% ఈ విధంగా రిజర్వేషన్స్ అయితే ఉంటాయండి. మరి అన్ని కేటగిరీలో కూడా 33.5% గర్ల్స్ క్యాండిడేట్స్కి ప్రతి కేటగిరీ నుంచి కూడా వాళ్ళకి కేటాయించేయాలండి ఖచ్చితంగా. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూస్తున్నటువంటి వెబ్సైట్లో మనం నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ టై అండ్ మార్క్స్ అందరికీ కూడా ఒకే క్యాస్ట్ వాళ్ళకి, ఒకే మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇద్దరు మేల్కి ఒకే క్యాస్ట్ వాళ్ళకి ఒకే
లాంటి మార్కులు వస్తున్నప్పుడు ఎవరికి ఈ యొక్క సీట్ని కన్సిడర్ చేస్తారు అన్నది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ చూస్తారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లోని ఎవరికి మ్యాథ్స్లో ఎక్కువ వస్తాయి వాళ్ళనే సీట్ అలాట్మెంట్ ఇస్తారండి. ఒకవేళ ఇద్దరిలో మ్యాథ్స్ కూడా ఈక్వల్గా ఉంటే తర్వాత జనరల్ సైన్స్ని కన్సిడర్ చేస్తారండి. ఆ జనరల్ సైన్స్లో ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని సీట్ అలాట్ చేస్తారు. అది కూడా సైన్స్ కూడా ఇద్దరికి సేమ్ ఒకేలాంటి మార్కులు వస్తే నెక్స్ట్ ఇంగ్లీష్ని కన్సిడర్ చేస్తారండి. ఇంగ్లీష్లో కూడా ఈక్వల్గా వస్తే సోషల్ కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ అవన్నీ కూడా ఈక్వల్గా వచ్చాయి ఇద్దరు పర్సన్స్కి అనుకుంటే మాత్రం అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకుంటారండి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒకే డేట్ని ఒకే టైంలో పుట్టడం జరిగింది అనుకుంటే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్ని బేస్ చేసుకొని లోవెస్ట్ ర్యాండమ్ నెంబర్ని బేస్ చేసుకొని వాళ్ళకి సీట్ అయితే అలాట్ చేస్తారండి. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ట్యూషన్ ఫీజు గురించి ఇవ్వడం జరిగిందండి. ట్యూషన్ ఫీజు అండ్ మెస్ ఛార్జెస్ గురించి. ట్యూషన్ ఫీజు అనేది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి 45,000 అండి పెర్ యానము. బాగా గుర్తుంచుకోండి. అదే బీటెక్ అంటే 2 years కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదండి, అప్పుడు 50,000 అండి పెర్ యానము. అంటే ఫస్ట్ 2 years పెర్ యానము 45,000 కింద ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత త్రీ ఇయర్ నుండి నెక్స్ట్ 4 years కూడా 50,000 చొప్పున ఫీజు అయితే ట్యూషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. మరి ఎవరైతే విద్యా దీవెన అనే ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఉంటుందో వాళ్ళు కూడా 2.5 lakh బిలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ ఈ యొక్క ట్యూషన్ ఫీజు అయితే అవసరం లేదని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ షుడ్ పే మంత్లీ ఛార్జెస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ స్టూడెంట్స్ షుడ్ పే మంత్లీ మెస్ ఛార్జెస్ 25,000 2,500 నుంచి 3,000 పెర్ మంత్కి ఇన్క్లూడ్ అవుతుందండి. ఇక్కడ బాగా చూసుకున్నట్లయితే అదేవిధంగా ఎవ్రీ స్టూడెంట్స్ హ్యావ్ పే అడ్మిషన్ ఫీజు 1,000 రూపీస్ అండి. అదే అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్ అండి. మరి గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే 1,200 అండి. 1,200 రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ని మనం పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రీఫండబుల్ కాషన్ డిపాజిట్ అని 1,000 రూపాయలు అండి. అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఇది రీఫండబుల్, మరలా మనం వచ్చేసేటప్పుడు మరలా మనకు రీఫండ్ చేస్తారండి ఈ 1,000 రూపీస్ని. అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి 1,000 రూపీస్ అందరూ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. మొత్తంగా టోటల్ 4,200 అయితే ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుందండి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 3,700 కట్టాల్సి ఉంటుందండి. ఈ అండి ఫీజుల యొక్క వివరాలు. మరి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ అయితే సూపర్ న్యూమరీ పోస్టులు ఉంటాయండి. వాళ్ళకి 5% ఆర్ అవైలబుల్ సీట్స్ అయితే ఉంటాయండి. వాళ్ళకి ట్యూషన్ ఫీజు అదర్ దన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ వరకు అయితే 1,50,000 రూపాయలండి అక్షరాల సంవత్సరానికి. అదేవిధంగా ఎన్ఆర్ఐ ట్యూషన్ ఫీజు ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే పెర్ యానం సంవత్సరానికి 3 లక్షల రూపాయల ఫీజు అండి. మరి వాళ్ళకి మెస్ ఛార్జెస్ విషయానికి వస్తే మన ఏపీ తెలంగాణలో ఎంతైతే ఉందో 2,500 నుంచి 3,000 మంత్లీ మెస్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ 2 years కూడా ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయితే జరుగుతుందండి. మీకు ఒక అవగాహన కోసం చెప్తున్నాను. ఫస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు ఇవన్నీ ఉండడం జరుగుతాయండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ ఇవన్నీ కూడా ఫస్ట్ 2 years ఉంటాయండి. మరి నెక్స్ట్ 4 years అనేది చాలా చాలా కీలకం అండి. బీటెక్ అండి, ఇది కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్రలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాలా వాల్యుబుల్ అయినటువంటి ఈ బీటెక్ కోర్సులు అండి. దీన్ని బాగా మీకు దేనిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్సుని చూస్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ 4 క్యాంపస్ల్లో కూడా ఏ బెస్ట్ క్యాంపస్ అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని బాగా మంచి సీటు కోసం అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం నాకు పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు చెప్తాను. మీకు కామెంట్ బాక్స్లో మీకు వివరాలు అయితే క్లియర్గా ఇస్తాను. ఇక్కడ లాస్ట్ డేట్ మాత్రం బాగా గుర్తుంచుకోండి. September 19 సాయంత్రం 5 గంటల వరకు లాస్ట్ డేట్ ఉంది. ఏ వివరాలు కావాలన్నది నేను ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అన్ని వివరాలని నేను తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నేను కామెంట్ చేయండి. నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.